అందరికీ నమస్కారం. పవన్కి ఊహించిన అదృష్టం, మరో పెద్ద పదవి ఇచ్చిన బీజేపీ. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు భారతీయ జనతా పార్టీ మరో బాధ్యత అప్పచెప్పింది. అయితే పవన్ కళ్యాణ్ జనసేనతో కలిసి ఎన్నికలకు ముందు నుంచి బీజేపీ ప్రయాణం సాగుతోంది. అయితే టీడీపీ బీజేపీ జట్టు కట్టి 3 పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమిగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగడానికి పవన్ కళ్యాణ్ ఎంతగా కృషి చేశారో అందరికీ తెలిసిన సంగతే. అయితే టీడీపీతో సీఎం నారా చంద్రబాబు నాయుడుతో పోలిస్తే పవన్ కళ్యాణ్కు బీజేపీకి సిద్ధాంతపరంగా కొన్ని సారూప్యాలు ఉన్నాయి. అయితే దీంతో బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పవన్ కళ్యాణ్కు అదే స్థాయిలో ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. తాజాగా బీజేపీ పవన్ కళ్యాణ్కు మరో బాధ్యత అప్పగించింది. ప్రస్తుతం దేశంలో కొన్ని రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే అందరి ఫోకస్ మాత్రం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై ఉంది. మహారాష్ట్ర ఎన్నికల్లో విజయం సాధించేందుకు అటు కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ, బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి హోరాహోరీగా తలబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలోకి పవన్ కళ్యాణ్ దించుతోంది బీజేపీ. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి తరపున ప్రచారం చేయాల్సిందిగా పవన్ కళ్యాణ్ కోరింది. అయితే బీజేపీ అభ్యర్థుల మేరకు మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారైంది. బీజేపీ ఆహ్వానం మేరకు నవంబర్ 16, 17 తేదీల్లో పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అయితే ముఖ్యంగా మహారాష్ట్రలో తెలుగువారు అధికంగా ఉన్న ప్రాంతంలో పవన్ కళ్యాణ్ పర్యటన ఉండేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ చారిస్మాను ఉపయోగించుకొని ఓట్లు సీట్లు రాబట్టుకోవాలని బీజేపీ అధిష్టానం పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తోంది. అయితే మొన్న మధ్య జరిగిన తమిళనాడు ఎన్నికల్లోనూ పవన్ కళ్యాణ్ బీజేపీ తరఫున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహారాష్ట్రలోనూ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కూటమి తరఫున మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 2 రోజుల పాటు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం జరుగుతుంది. మొత్తానికి మరాఠా ఎన్నికలకు తెలుగు నేతల ప్రచార నేపథ్యంలో ఊపొచ్చిందని చెప్పొచ్చు. మరోవైపు 288 మంది సభ్యులు బలమున్న మహారాష్ట్ర శాసనసభకు నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న ఫలితాలు ప్రకటిస్తారు. ఇక ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ బీజేపీ కూటములు హోరాహోరీగా తలబడుతున్నాయి. మరాఠా ఓటర్లను ఆకర్షించేందుకు మేనిఫెస్టోలో వరాల జల్లు కురిపిస్తున్నాయి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.